మీరు చెప్పండి ఆర్జీవి గారు. నేను ఈవెన్ చేసుకున్నాను, తర్వాత నాకు ఈవెన్ నచ్చింది, ఇప్పుడు నేను ఈవెన్ కావాలనుకుంటున్నాను. ఇది రైటరా? మీరు తను పెళ్లి చేసుకుని తనతో తిరుగుతున్నారు కదా, అప్పుడు మీరు నాతో తిరగండి. సార్ చెప్తారు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉంటే బెటర్ అంటారు. మీరు ఇంకెవరైనా ఎత్తుక్కోండి, ఇద్దరిని నేను అడుగుకుంటా. అంటే ఈయన తప్పు చేయలేదంటారా? నా ఉద్దేశంలో కాదు, ఎందుకంటే నేను తను చేసి దానికి 10 రెట్లు ఎక్కువ చేస్తాను. బ్రదర్ ఎవరావిడ? మా కాబోయే ఆవిడ. కత్తిలా ఉంది. నీకెందుకు ప్రేమ తగ్గిందని అనిపించింది? ఇంతకు ముందు 10 సార్లు నువ్వు అందంగాను పొగిడేవాడు, ఇప్పుడు ఒక్కసారి కూడా పొగడట్లేదు. ఎదురుగానే తను కత్తిలో ఉంది అని చెప్పాడు. ఇప్పుడు చాటు మాట ఎక్కడ ఉంది అక్కడ దాంట్లో అర్థం. ఇంకో పాయింట్ ఏంటంటే నా మనసులో మాట తనే చెప్పాడు. ఏంటి సార్ అది? తన కత్తిలో ఉందని. మరి నేను సార్ పరాయి వాడి భార్య గురించి నేను మాట్లాడు. నేను చాలా సంస్కారం ఉన్న మనిషి. అవన్నీ ఓకే సార్, పెళ్ళయ్యాక 6 ప్యాక్ వేసుకుని ఎంత హ్యాండ్సమ్ గా ఇప్పుడు చూడండి పొట్ట. ఏంటి సార్ ఇది? అదే పని అయిపోయింది కాబట్టి. ఫస్ట్ లో నన్ను బాగా ప్రేమగా చూసుకున్నాడు సార్, ఇప్పుడు పట్టించుకోవట్లేదు నన్ను. నాలో ఏం తక్కువైంది అంటారు? ఇదిగో ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్ లేదు, ఇక అందరిలోకి వచ్చినప్పుడు ఇలాంటి వేస్తుంది. ఎలా ప్రేమిస్తాను సార్? అలాంటి వాళ్ళనే ప్రేమించాలి. నేను అలాంటి వాళ్ళని ప్రేమిస్తా. ఏంటి అది కాదు, ఫస్ట్ క్వశ్చన్ దగ్గర అయిపోయింది. తనలో మీరు ఏమి చూశారు అని. సార్ మంచి మనసు సార్. అప్పుడు మీరు చావండి. వదిలేమంటారు అయితే? వదిలేయడం బెస్ట్ సార్ మరి ఇటు వదిలేస్తే మరి నా పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి మీరు ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక ఖర్చు వేస్తాను. కార్ రిపేర్ అయిపోయిందండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తారా? తోసుకొచ్చారా కారు? మీ కార్ ఇంజన్ చాలా స్మూత్ గా ఉంది. మీరు ఏ ఆయిల్ వాడతారో చెప్తే మా కస్టమర్స్ కి అదే ఆయిల్ రికమెండ్ చేద్దామని. నవరత్న హెయిర్ ఆయిల్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. మా పక్కింటి ఆవిడకి పని ఆర్డర్ రావట్లేదంట, ప్రాబ్లం ఉంది. మీరు వచ్చి అంటలు దావచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? 4 ఉన్నారు నాకు. బాయ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామనే అండి. క్రీమ్ బిస్కెట్ తింటారా? సైలెన్సర్ లేని బండిలాగా ఓ గాల్ చేస్తుంటే భరించడం కొంచెం కష్టమేరా. ఈసారి సౌండ్ చేస్తే టిప్పర్లాడితే గుదించే. బాయ్. రాట్లేదే మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. 10th లో 60%, ఇంటర్లో 50%, బీటెక్లో 40%. ఏందిరా ఇది? అందుకే ఎంటెక్ చేయలేనా? ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక? సరే పోతున్నాయిందిరా, పోయేస్తానాలే. నేను రాను కదా. 403 అంటే మా పక్క ఫ్లాటు. అంటే మీరు మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్, మీకేం తక్కువ? అమ్మా ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారా? అమ్మా వదిలేస్తున్నావా? ఎనీ డ్రింక్స్ సార్? యా తాత. ఫ్రెంచ్ వైన్. ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఎమ్మెల్యే చాణక్య. గుండెకాయ ఎటు సైడ్ ఉంటుందో తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే? బర్త్డే పార్టీ రోజు ఏం జరిగింది అసలు? బర్త్డే అసలు పిహెచ్డి గురించి చెప్పండి, విన్నవరను. పిహెచ్డి సపరేట్ విన్నా గానీ కలిపి ఫస్ట్ టైం వింటున్నా సార్. మన ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా 2 సంతోషంగా ఉంటే చాలరా. మీ ఇద్దరులా ఒకడెవరో డిసైడ్ చేసుకుంటారా? ఏంటి ప్రసాద్, పెళ్ళవట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? ఎవరు కావాలండి? నా పేరు ఆంధ్ర బ్యాంక్ అండి. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. అందేవన్ సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు సార్. నీకేం కావాలి? పుల్లయ్య సార్, మ్యాంగో ద్రాక్ష కూడా ఉంది సార్. మంచిది. పిలవకుండా పార్టీకి వచ్చడానికి సిగ్గులేదు? పూజారి పిలవలేదని సిగ్గుపడి గుడికెళ్ళడం మానేస్తావా మల్లేశ్వరి? ఇక్కడ డిస్కషన్ వల్ల లాభం లేదు. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలో పెళ్లి కొప్పుకున్నావా సరే, లేకపోతే దూకేస్తావా? లేదు, వీడిని దోసేస్తాను. ఎంత దూరం నడవాలి? జస్ట్ 1 కిలోమీటర్ అంతేనా? తర్వాత అలవాటు అయిపోతుంది. ఇవేంటి బట్టలు? అలా జరిగింది. కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ 2nd ఫ్లోర్ లో ఉంది. అయ్య బాబోయ్, థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళకి అడగకుండా డబ్బులు ఇచ్చారు. ఓ 10 కూల్ డ్రింక్స్ ఇస్తా. ఒక్కసారి పెట్టించుకుంటావా? ఏంట్రా పాపా పెట్టుకుంటావా? ఏంట్రా పెట్టుకునేది? పాపా పెట్టేస్తా. ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ.
నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతికుంటే ఇచ్చిల్పు. కలిసి 5 నిమిషాలు అవ్వదు, అప్పుడప్పటికి ఎత్తారంటే. పిచ్చాయండి నీకు. బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు, ఫైన్లు, న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనం ఎందుకు డబ్బులు ఇస్తాం? ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటి అని అడిగాను అంతే. ఓ 500 ఫైన్ తీసుకోవా. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను నల్లునే. అయితే ఇచ్చారా? రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అబ్బే మళ్ళా మనకు రిసీట్ ఏంటి? ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. నోర్మై మాట మంచిది రాదా నోట్లోంచి? అది నోరే డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 2 లీటర్ పెట్రోల్ తనవారు వెళ్ళిపోతాం. నువ్వు నల్లగానే ఉన్నావు కానీ ఇది ఇల్లే. వనక్కం వనక్కపోతే మానేయండి, నాకెందుకు చెప్తున్నారు? చెప్పండి, ఈరోజు మీ క్వశ్చన్ ఏంటి? సార్ నాది హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంది సార్, చాలా రోజుల నుంచి. నా ఏజ్ ఇప్పుడు 27 కానీ నా మెజారిటీ ఆఫ్ ద హెయిర్ లాస్ 23 years కి అయిపోయింది సార్. సో ఆ విషయం మీద కాల్ చేస్తున్నాను మీకు. సో హెడ్ మీద హెయిర్ ఎంత ఉంది మీకు? హెడ్ మీద హెయిరా సార్? మీకు ఎంత ఉందో అంతే ఉంది సార్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదండి, మీకు అందరికన్నా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఎందుకని? మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. అంబేద్కర్ గారు కదండి. ఆయన అంబేద్కర్ గారా? ఓకే, ఎస్. స్కూల్ కి రాలేదు? నిన్న గుడికి వెళ్ళా మేడం. గుడికి వెళ్తే బడికి రావడానికి బాధ ఏంటి? మీరే కదా మేడం బడి గుడి లాంటిదని. ఎలా గుడికి వెళ్ళా కదా ఇంక బడికి ఎందుకు? పెద్ద పెద్ద కళలు ఉండాలి. నాకు చాలా పెద్ద కళ ఒకటి ఉంది మేడం. ఏం కలరా? ప్రభాస్ గారి పెళ్లిలోని సల్మాన్ ఖాన్ గారి వైఫ్ తో ఫోటో దిగితే అది ఫేస్బుక్ లో పెడితే అనుష్క గారి హస్బెండ్ ఒక లైక్ కొడితే చాలు. గొప్ప సైంటిస్టుల పేర్లు చెప్పండి. మా తాత మేడం. ఏం కనిపెట్టాడు రా? ఇప్పుడు చుట్ట తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా మేడం. అవును. అది నిజమా కాదని మా తాత కనిపెట్టాడు మేడం. చివరికి ఏమైంది? నిజమని తెలిసింది మేడం. గాంధీ గారి మీద వ్యాసం రాయమన్నాను కదా, అందరు రాసుకొని వచ్చారా? రాశాను కానీ మొత్తం పూర్తి చేయలేదు మేడం. సరే అదేదో చూపించి చావు. ఇదేంట్రా డబ్బుల మీద రాస్తావు? మీరే కదా మేడం గాంధీ తాత మీద రాయమని. లైట్ కనిపెట్టింది ఎవరా? ఇవాళ మన టాపిక్ లైట్. లైట్ అంటే ఏంటి? ఇవాళ మన టాపిక్ మేడం. Hey, I've seen this one. This is a classic. ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి, చాలా టైం ఇచ్చారు. హీ అండర్స్టూడ్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అండ్ హీ అండర్స్టూడ్ అండ్ ఐ థింక్ చాలా పాజిటివ్ వచ్చింది చిరంజీవి గారు చెప్పినట్టు. అండ్ చిరంజీవి గారు చాలా థ్యాంక్స్, ఎందుకంటే 5, 6, 7, 8 months నుంచి మా అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నాం. చిరంజీవి గారు వచ్చి ఐ థింక్ హీ టుక్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ పేని నాన్నగారికి థ్యాంక్స్ లాట్. And thanks a lot. Thank you. If you had to spend your day as an animal, which animal would you be? Horse. Endukante? Well. Yes. అలాగే శ్రీనీలి, రష్మి ముండక, నందమూరి, జానకి రామ్, పటాస్, శర్వ. మరి వినాలి, మీరు వినరా?